నలుపుల మండలంకి విచ్చేసిన ఈరోజు గ్రామ ప్రజలకి మరియు పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ఎంఆర్ఓ సార్కి మరియు తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ, ఆర్టీటీ సంస్థకి, మనకి తలుపుల మండలంలో ఆర్టీటీ వ్యవస్థ అనే గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఎక్కడికి పోవాలన్నా ప్రస్తుతానికి ఏం జరగాలన్నా ఆర్టీటీ సంస్థనే ఉంది. తలుపుల మండలంలో ఒక హాస్పిటల్ ఏం కావాలన్నా ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో ఎక్కడున్నా మనకు ఉండేది బత్తాలపల్లి హాస్పిటల్లో ఉంది. మనకి ఏ ఆరోగ్యం బాగాలేకుండా అన్ని విద్యా వైద్యం అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ ఈ ఎఫ్సిఆర్ఏ నిలబెదన వేసిన దానివల్ల అవన్నీ ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఆగిపోకుండా మనం మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలంటే, ఈ రెన్యువల్ చేసుకోవాలంటే మళ్ళీ ఎఫ్సిఆర్ఏ మళ్ళీ మనకి కాంట్రిబ్యూషన్, అదే ఫండ్స్ వస్తాయి, ఆ కాంట్రిబ్యూషన్ నుంచి రావాలంటే మళ్ళీ ఈ ఆర్టీటీ అనే వ్యవస్థ అనేది నడిస్తే మన పిల్లలు ప్రజలు ఎవరెవరు ఉన్నారో మన తరం చూసుకుంటే మన పిల్లలు మన ఇంకా వెనకలు ఉండే తరం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. దాని తర్వాత ఈ తరం కాకుండా ఇంకో తరం మళ్ళీ ఆర్టీటీ నుంచి రావాలన్నా, ఏం చేయాలన్నా, ఫండ్స్ రావాలన్నా, ఆ ఫండ్స్ వస్తే మనకి ఎప్పుడైనా మనకు అన్నీ బాగా జరుగుతాయి. విద్యా వైద్యం అన్నీ కావాలన్నా ఆర్టీటీ మళ్ళీ మన ఆర్టీటీ మనమే కాపాడుకోవాలి. కాబట్టి కావాలంటే ఎంఆర్ఓ సార్కి ఇచ్చినాం ఇప్పుడు అర్జీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్టీఓ సార్ మళ్ళీ కలెక్టర్ వరకు ఖచ్చితంగా పోతామని కోరుతున్నాము. ఈ ఎఫ్సిఆర్ఏ మళ్ళీ రెన్యువల్ చేస్తాము. ఎఫ్సిఆర్ఏ నుంచి రెన్యువల్ చేసినాక ఈ ఎఫ్సిఆర్ఏ ఎక్కడ ఈ సంస్థ నుంచి ఏ కాంట్రిబ్యూషన్ అయితే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకొని మళ్ళీ బత్తాలపల్లి హాస్పిటల్ ఇవన్నీ ఏమేమి ఆగిపోకుండా మళ్ళీ మీ విద్యా వైద్యం అన్నీ జరగాలి.